నాకు కోపం తెప్పించుకోండి. డాన్స్ ఫ్లోర్ విరక్కొట్టబోతున్నావు. ఇక్కడున్న కుర్చీలన్నీ ఎగరబోతున్నాయి. నాది దిందా. నేనే నాగిని డాన్స్ కోరియోగ్రాఫర్. కోరియోగ్రాఫర్ కాదు, కోరియోగ్రాఫర్ అంటారు. మేము స్టెప్స్ ని దొంగచాటుగా నేర్పిస్తావు, అందుకే కోరియోగ్రాఫర్ అంటున్నా. ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ సెరమనీకి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మన ఎదురుగా శుక్లాజీ ఉన్నారు. ఆయనే ఈ అవార్డుని గెలుచుకున్నది. అలాగే ఆయన సెలబ్రేట్ చేసుకోవడానికి పూర్తి హక్కులున్నాయి. సరే, అందరూ డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే డీజే హిట్ ఇట్. డాన్స్ ఆడి నేను అందరిని అదర కొడతాను. ఇలా చూడండి, నేను కూడా డాన్స్ చేస్తాను. కానీ ఇలా ఫ్రీగా డాన్స్ చేస్తే నేనెలా డాన్స్ క్లాస్ నడిపేది? మనం వీళ్ళని ఖచ్చితంగా ఆపాల్సిందే. ఇలా చూడు, మా దగ్గర నాగిని డాన్స్ నేర్చుకున్నా కూడా మా పర్మిషన్ లేకుండా డాన్స్ ని ఎవరు చెయ్యకూడదు. ఇప్పుడే మా మనుషుల్ని పిలుస్తా చూడండి. ఈ పార్టీని చెడగొట్టండి. నాగిని డాన్స్ వేస్తున్నావా? ఇంకొకసారి వీళ్ళు నాగిని డాన్స్ ఆడేటప్పుడు 100కి 1000 సార్లు ఆలోచిస్తారు. మిత్రులారా, ఆడండి, పాడండి, జాలీగా ఎంజాయ్ చేయండి. వేరే ఎవరో నాగిని డాన్స్ ఆడుతున్నారు, పదండి. వేరే ఎవరు కూడా మన పర్మిషన్ లేకుండా నాగిని డాన్స్ ఆడనే కూడదు. ఈ రోజు నా బిడ్డకి మొట్టమొదటిసారిగా స్వెటర్ మొలిచింది. కాబట్టి అందరూ ఆడండి, పాడండి. నాగిని డాన్స్ కి పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు. ఇలా జరగడానికి నేను ఒప్పుకోడు. దాడి చెయ్యండి. అరే, అసలు ఎవరు మీరందరూ? ఈ నగరంలో ఎక్కడ పార్టీ జరిగినా సరే అక్కడికి వెళుతున్నావు, నాశనం చేస్తున్నావు. పదండి వెళ్దాం. ఈ రోజు మన మేడం 25 అయ్యారు. తినకుండా ఉన్నారు అంటే 65 20 అవుతుందా ఏంటి? అరే, నేను వేటి గురించి చెప్పడం లేదు, బర్త్డే గురించి చెప్తున్నాను. ఈ రోజు మేడం బర్త్డే. మేడం మన కోసం ఎంత ఆలోచిస్తున్నారు. పప్పులో నెయ్యి పోస్తున్నారు, అన్నంలో నెయ్యి పోస్తున్నారు. మనం తినడానికి ఏమిచ్చినా అందులో నెయ్యిని చేస్తున్నారు. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి. కాబట్టి మనం ఇప్పుడు మేడంకి ఒక సర్ప్రైజ్ ఇచ్చి తీరాలి. పిల్లలారా, భోజనం రెడీ, త్వరగా రండి. తినండి పిల్లలు. పాలక్ పనీర్, పాలక్ సమోసా, రోటీ, జిలేబీ. మేడం, జోర్దార్ వల్ల మీ ఫేవరెట్ వాచ్ విరిగిపోయింది. పోపట్ వల్ల మీ ఫేవరెట్ డ్రెస్ చినిగిపోయింది. మీకు తెలియకూడదని వాడు ఆ డ్రెస్ ని కాల్ చేశాడు. మీరు ఈ చిన్న విషయానికి భోజనం మీద కోపం చూపించకండి. నేను బ్రేక్ఫాస్ట్ ని లంచ్ ని కలిపి చేసేసానే. ఎందుకంటే ఈ రోజు నేను రావడం లేట్ అయిపోతుంది. ఎక్కువ నెయ్యి తినడం ఒంటికి మంచిది కాదంటారు. మీరు ప్రశాంతంగా వెళ్ళండి. మేడం కి ఆర్డర్ వేస్తున్నావా? కాదు హన్నీ, మార్చి మార్చి మాట్లాడుతున్నావు నువ్వు. నోరు మూసుకో. మేడం ఎందుకు నోరు మూసుకోవాలి? నువ్వు నోరు మూసుకో. గొడవ పడకండి, నేను ఇక బయలుదేరతాను. చూడు, మంచిదైంది, మేడం వెళ్ళిపోయారు. మనం వెంటనే ఆవిడ బర్త్డేకి రెడీ చేద్దాం. ఇదిగో నా పని పూర్తయింది. చెర్రీ ఆన్ ద కేక్. స్విచ్ చేస్తే చాలు, స్పీకర్ ఆన్ అయిపోతుంది. ఇక్కడుంది రెడ్ బల్బ్, ఇక్కడుంది గ్రీన్ బల్బ్. బన్నీ, ఇది చూడడానికి చాలా బాగుంది కదా? అరే, వదులు వదులు. అరే, గాడిదకి పుట్టిన గాడిద, వైన్ ఎందుకు అంత గట్టిగా లాగుతున్నావు? ఉండు, నేను వెళ్ళి ఎక్స్టెన్షన్ బోర్డు తీసుకొస్తాను. ఎనీ డౌట్స్?
నాకు ముందే తెలుసు. నేను ఊరికే నీ మైండ్ ని ప్రెసెన్స్ ని టెస్ట్ చేద్దామని చూశాను. రే అది ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ రా. గుడ్ గుడ్, వెరీ గుడ్. నువ్వు కూడా నేర్చుకుంటున్నావు. ఈ రోజు మనం నాగిన్ డాన్స్ కూడా ఆడదాము, ఎందుకంటే అది చాలా బాగుంటుంది. నాకు కోపం తెప్పించుకోండి. డాన్స్ ఫ్లోర్ విరక్కొట్టబోతున్నావు. ఇక్కడున్న కుర్చీలన్నీ ఎగరబోతున్నాయి. నాది దిందా. నేనే నాగిని డాన్స్ కోరియోగ్రాఫర్. కోరియోగ్రాఫర్ కాదు, కోరియోగ్రాఫర్ అంటారు. మేము స్టెప్స్ ని దొంగచాటుగా నేర్పిస్తావు, అందుకే కోరియోగ్రాఫర్ అంటున్నా. ఈ పార్టీ మీరు డాన్స్ క్లాస్ కి రాకుండా చేస్తున్నారు, అందువల్ల మా వ్యాపారం మంచిగా జరగట్లేదు. చూసారుగా మేమందరం ఎంత సన్నగా అయిపోయామని. ఏంటి మీరు సన్నగా ఉన్నారా? మీరు సన్నగా ఉంటే ఏంటి, లావుగా ఉంటే ఏంటి? 4 దిక్కులు ఉన్నాయని మాకు తెలుసు. ఇప్పుడు మీ సంగతి మీకు తెలుస్తుంది. ఆ కుప్పి గంతులు ఎవరైనా వేస్తారో. నువ్వు ఒక్కసారి లోపలికి రా, నా సత్తా ఏంటో చూపిస్తాను. ఏ నువ్వు పళ్ళ డాక్టరా? కాదు, నీ గాలి మొత్తం తీస్తాను చెప్తున్నాను. ఓ పంచర్ వేస్తావా నువ్వు? నిన్ను మట్టిలో కలిపేస్తాను. ఓ నువ్వు తోటమాలివా? హనీ, త్వరగా వెళ్ళి కేకుని క్యాచ్ పట్టుకో. రే నోటితో కాదురా, ప్లేట్ తో. నువ్వు తినడానికి ఒక సాగు దొరికింది చూడు. నేను సారీ. రే హిపోలో, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే నా ముక్కుతో మిమ్మల్ని అందరి పొడిచి పారేస్తాను. పొడవడానికి నీ ముక్కు సూదా ఏంటి? నేను చెప్పేది వినకపోతే నేను చితకబాది ఇక్కడే పండబెడతాను. ఎందుకు నువ్వు కంఫర్టరా ఏంటి? నేను బట్టలు ఉతికినట్టు ఉతికి పారేస్తాను, జాగ్రత్త. ఏ నువ్వు వాషింగ్ మిషనా ఏంటి? ఎందుకో మేడం ఎప్పుడైనా రావచ్చు. అంతకు ముందు వీళ్ళని కూల్ చేయాలి. సరే చెప్పు, నాగిన్ డాన్స్ చేయడానికి ఏం చెయ్యాలి? నాగిని డాన్స్ చేయాలంటే ముందు చేతులు పైకెత్తి ఒళ్ళు అటు ఇటు తిప్పి డాన్స్ చేయాలి. అందుకే 30,000 కావాలి. తర్వాత జనం ఎక్కువ ఉన్న ప్రదేశంలో కోబ్రాని బయటకు వదులుతాం. అప్పుడు అందరూ నాగిని డాన్స్ మొదలు పెడతారు. అందుకు 40,000 తీసుకుంటాం. ఇంకొక స్పెషల్ నాగిని డాన్స్ ఉంది. అది మీరు ఎలా ఆడతారు? నువ్వు దోచుకోవడానికనే ప్లాన్ వేసినట్టున్నావు. మా దగ్గర ఉన్న ఆఫర్లు ఇవే. వచ్చి మా క్లాస్ లో జాయిన్ అవ్వండి, లేకపోతే వెంటనే పార్టీని ఆపండి. పార్టీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అటాక్! ఇలా చూడు, నీ ప్లాన్ చెత్తతో సమానం. నన్ను చూస్తే చెత్త బుట్టలా ఉందా మీకు? అంటే నా ఉద్దేశం, ఇప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. ఓవర్ ఫ్లో అవ్వడానికి నన్ను ట్యాంక్ అనుకుంటున్నారా? చూడు, అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకో. ఏ నేనేమైనా ట్రాఫిక్ సిగ్నలా? నాగిన్ డాన్స్ అంటే అది నేచురల్ డాన్స్ స్టెప్. నువ్వు చెప్పినట్టు నేర్చుకుంటే ఆ ఫీలే రాదు.
నిజానికి నాగినే అంత బాధపడదు. అలాంటిది నువ్వెందుకు ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? ఇతరుల పార్టీని నీ స్వార్థం కోసం చెడిపోయడం మంచిది కాదు. నువ్వు నీ డాన్స్ క్లాస్ ని జరిపించుకోవాలంటే దాన్ని మంచి దారిలో జరిపించుకో. రౌడీజం ప్రదర్శించి జరుపుకోకూడదు, అర్థమైందా? నన్ను దయచేసి మన్నించండి. మీరు నన్ను తంచిన తంచుడికి నాకు బాగా బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు నేను ఇతరుల పార్టీని డిస్టర్బ్ చెయ్యను. నువ్వు మా పార్టీలో నాగిన్ డాన్స్ చేస్తే మాత్రమే మేము మిమ్మల్ని క్షమిస్తాము. హ్యాపీ బర్త్డే మేడం. ఓ థ్యాంక్ యూ పిల్లలు, నాకెంత సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇంకొక సంవత్సరం మీకోసం ఖర్చు చేయబోతున్నాను. ఇదెవరు పిల్లలు? వాళ్ళు మా ఫ్రెండ్స్. మీ బర్త్డే పార్టీలో నాగిన్ డాన్స్ ఆడడానికి వచ్చారు. రండి మనం డాన్స్ చేద్దాం.